Hello everyone, welcome to the Sarath Chandra IAS Academy. This is Monica. So welcome to the series of Telangana culture. So ivala mana topic vachesariki Akkuppan festival in Telangana. So Akkuppan festival vachesariki the most celebrated tribal festival in Telangana. Okay, so ee roju manam video lo em discuss chestamo chuddam. Okay, so ee roju video lo the meaning of Akkuppan, okay, and ఏ tribe దీన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు and ఏ time లో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు and what are the objectives, okay, and what are the offerings to the Akkuppan and the rituals. Okay, yes, let us go. So first one vachesariki Akkuppan festival. So ee Akkuppan festival vachesi the traditional tribal festival. Okay, so ఎక్కువగా గోండ్ ట్రైబ్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు తెలంగాణలో. ఓకే, సో మనందరికీ తెలుసు గోండ్ ట్రైబ్ వచ్చేసరికి తెలంగాణలో లార్జెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్, రైట్. సో ఇది ఎక్కువగా ఏ రీజన్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారంటే ఈ ఫెస్టివల్ ని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఓకే, నిర్మల్, మంచిర్యాల్. ఓకే, సో ఈ ఏరియాస్ లో ఎక్కువగా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అక్యుపెన్ ఫెస్టివల్. ఎస్, సో మనం ఇంకా డీటెయిల్ గా చూద్దాము అక్యుపెన్ ఫెస్టివల్ అంటే ఏంటి, ఆ మీనింగ్ అంటే ఏంటి అనేది ఇంకా డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో మీనింగ్ ఆఫ్ అక్యుపెన్. సో జనరల్ గా అక్యుపెన్ అంటే సో గోండ్ ట్రైబ్ వాళ్ళు ఏం చేస్తారంటే దే బిలీవ్డ్ ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని బిలీవ్ చేస్తారు వాళ్ళ రిలీజియన్ లో. సో వాళ్ళ దాంట్లో పెన్ అంటే గాడ్ ఆర్ గాడెసెస్. ఓకే, సో వాళ్ళ దాంట్లో పెన్ అంటే గాడ్ ఆర్ గాడెసెస్. సో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే ప్రతి ఒక్క నేచురల్ ఫోర్స్ లో, ఓకే, సో ప్రతి ఒక్క నేచర్ ఫోర్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఒక డివైన్ స్పిరిట్ ఉంటుందని నమ్ముతారు. సో ఆ విలేజ్ ని ఆ డివైన్ స్పిరిట్ అనేది ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పేసి నమ్ముతారు. సో దట్ ఈస్ వై వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్ కి పెన్ అనేది ఉండాలని చెప్పేసి నమ్మారు అనమాట. ఓకే, సో నార్మల్ గా అక్యుపెన్ అంటే విలేజ్ గాడెస్ అనమాట. ఓకే, సో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే గోన్స్ జనరలీ బిలీవ్ దట్ ఈ డివైన్ స్పిరిట్ ఎవరైతే గ్రామ దేవత ఉన్నారో ప్రతి ఒక్క విలేజ్ కి అంటే పెన్. సో దే ప్రొటెక్ట్ హ్యూమన్స్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అండ్ అగ్రికల్చర్. ఓకే, సో ఇవి ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళకు ఒక బిలీఫ్ అనేది ఉండింది అనమాట. ఓకే, అండ్ సి స్టోరీ బిహైండ్ ది సెలబ్రేషన్ ఆఫ్ అక్యుపెన్ ఫెస్టివల్. ఓకే, సో నార్మల్ గా జనరల్ గా ఏంటంటే అప్పట్లో ప్రతి ఒక్క ట్రైబ్ ఏంటంటే ఎక్కువగా నేచర్ పైన డిపెండ్ అయి ఉంటారు ఫర్దర్ లో సోర్స్ ఆఫ్ లివింగ్, రైట్. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు అగ్రికల్చర్, క్రాప్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సో సివియర్ డ్రాట్స్ రావడం వల్ల లేకపోతే ఏదైనా ఎపిడమిక్స్, ఏదైనా డిజీజ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల సో వాళ్ళు చాలా సఫర్ అయ్యేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఆ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక బిలీఫ్ అనేది నమ్మారు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి నేచర్ గా ఒక డివైన్ స్పిరిట్ అనేది ఉంటుంది. సో మనం వాళ్ళని వర్షిప్ చేస్తే వాళ్ళు తిరిగి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పేసి. ఓకే, సో ఆ వేలో వాళ్ళు ఈ పెన్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చారు, గాడ్ ఆర్ గాడెసెస్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఫస్ట్ అగ్రికల్చర్ హార్వెస్ట్ కి ఏదైతే క్రాప్స్ కానివ్వండి, ఏదైతే ఫుడ్ వస్తుందో సో దాన్ని ఫస్ట్ ఆ గ్రామ దేవతకి ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇన్ రిటర్న్ వాళ్ళని ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒక చిన్న బిలీఫ్ అనేది ఈ గోండ్ ట్రైబ్ నమ్మేవారు అనమాట. సో ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చింది ఈ అక్యుపెన్ ఫెస్టివల్. ఓకే, సో జనరల్లీ వాట్ దే బిలీవ్ ఈస్ ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల మంచి రెయిన్స్ వస్తాయి, అబండెంట్ క్రాప్స్ వస్తాయి, మంచి హెల్తీ లైఫ్ స్టాక్ ఉంటుంది అండ్ ఎంటైర్ కమ్యూనిటీ కూడా మంచిగా ఉంటారని చెప్పేసి బిలీవ్ చేశారనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ది స్టోరీ బిహైండ్ దిస్ అక్యుపెన్ ఫెస్టివల్. ఓకే, అండ్ లెట్స్ సీ సో వెన్ ఈజ్ ఇట్ సెలబ్రేటెడ్, అసలు ఎప్పుడు జరుపుకుంటారు. సో నేను ఇందక్కడే చెప్పాను, సో ప్రతి ఒక్క క్రాప్ హార్వెస్ట్, అగ్రికల్చర్ హార్వెస్ట్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ క్రాప్ ని వాళ్ళు పెడతారని చెప్పాను, రైట్. సో దానికన్నా ముందు సో దే జనరల్లీ సెలబ్రేటెడ్ బిఫోర్ ది అగ్రికల్చర్ సీజన్. ఓకే, సో ముందుగానే ఎప్పుడైతే రెయినీ సీజన్ వస్తుందో దానికన్నా ముందుగానే వాళ్ళు ఈ పూజ అనేది వర్షిపింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా, సో వర్షిపింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ సీడ్ ఏదైతే ఉంటుందో అది నాటుతారు అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ రెయినీ సీజన్ బిఫోర్ సోయింగ్ ది ఆపరేషన్స్. అంటే సీడ్ వేయక ముందే వర్షిప్ చేస్తారు. వర్షిప్ చేశాక అప్పుడు వాళ్ళు ఫస్ట్ సీడ్ అనేది పెడతారనమాట. ఓకేనా, సో సి వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ యొక్క మెయిన్ బ్లెస్సింగ్స్ ఏంటంటే వాళ్ళు అనుకునేది పూజ వర్షిప్ చేయడం వల్ల టైమ్లీ రెయిన్ ఫాల్ అనేది వస్తుందని నమ్ముతారు. ఓకే, అండ్ అలానే మంచి అగ్రికల్చర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది.
సో మనల్ని ఎపిడెమిక్స్ అంటే ఎలాంటి డిసీజ్ నుంచి అయినా సరే ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది విలేజ్ అండ్ ఇట్ బ్రింగ్స్ ప్రాస్పరిటీ. ఓకే, అండ్ గుడ్ హెల్త్ ఉంటుంది, హార్మోనీ ఉంటుంది, అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఈవిల్ స్పిరిట్స్. ఓకే, నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా మనల్ని కాపాడతారు అని చెప్పేసి ఒక బిలీఫ్ అన్నమాట. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్. వై? ఎందుకంటే గోండ్ ట్రైబ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారంటే దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్. ఓకే, and see offerings to the occupant. సో ఆఫ్టర్ వర్షిపింగ్ చేసిన తర్వాత ఫస్ట్ సీడ్ సో చేసిన తర్వాత సో ఏదైతే అగ్రికల్చర్ హార్వెస్ట్ వస్తుందో సో దాన్ని ఏదైతే ఫస్ట్ ప్రొడ్యూస్ ఉంటుందో దాన్ని ఫస్ట్ వర్షిపింగ్ దేవతకి ఇస్తారనమాట. ఓకే, వాళ్ళ డైటీకి అనేది ఇస్తారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ సీజన్ ఈజ్ ఆల్వేస్ డెడికేట్ టు అక్యుపెంట్. ఓకే, సో ఇక్కడ వాట్ ఎవర్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వెజిటేబుల్స్, రైస్, ఓకే, అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానివ్వండి, న్యూ క్రాప్స్, మిలెట్స్, సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఆఫరింగ్ కింద ఆక్యుపెంట్ గాడెస్ కి ఇస్తారనమాట. ఓకే, అండ్ సి సో వాట్ ఆర్ ది రిచువల్స్ హెల్డ్ డ్యూరింగ్ ఆక్యుపెంట్ ఫెస్టివల్. సో ఫెస్టివల్ టైంలో ఎలాంటి రిచువల్స్ జరుగుతాయంటే సో జనరలీ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసరికి విలేజ్ క్లీనింగ్. ఓకే, సో ఎందుకు విలేజ్ క్లీనింగ్ అంటే సో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే విలేజ్ మన సరౌండింగ్స్ నీట్ గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని చెప్పేసి నమ్ముతారనమాట. ఓకే, దట్ ఈస్ అ సీక్రెట్ బిలీవ్ వాళ్ళకు ఉండింది. ఓకే, అండ్ తర్వాత వర్షిప్ బై ది విలేజ్ ప్రీస్ట్. సో ఇక్కడ యూ కెన్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ వర్డ్ హియర్. ఓకే, ది గోండ్ ప్రీస్ట్ నోన్ యాజ్ దేవరి. ఓకే, ఎవరైతే గోండ్ ప్రీస్ట్ ఉంటారో వాళ్ళని దేవరి అని పిలుస్తారనమాట. ఇట్ వాస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, అండ్ ఈయన ఏం చేస్తారంటే హీ స్టార్ట్స్ ది వర్షిపింగ్ ఆఫ్ ది అక్యుపెంట్. ఓకే, ఆ పూజలో ఎలాంటి రిచువల్ చేస్తారంటే ఫస్ట్ ప్రీస్ట్ వచ్చేసి ఇలాంటి ఒక వుడ్ అనేది తీసుకుంటారు. ఓకే, ఆ వుడ్ ని క్లీన్ గా వాష్ చేసి సో పసుపు కుంకుమ అన్ని పెట్టి ఓకే సో వాళ్ళు ఒక వైట్ ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తారు అనమాట దానికి. ఓకేనా, యూ కెన్ సీ ఇన్ ది ఇమేజ్. ఓకే, సో వైట్ ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తారు. ఆ ఫ్లాగ్ కి వాళ్ళు ట్రెడిషనల్ గా నమ్మే సింబల్స్ సన్ అండ్ మూన్ ని పెడతారనమాట. సో ఎందుకు సన్ అండ్ మూన్ అంటే దే బిలీవ్ ఇన్ సెలెస్టియల్ బాడీస్. ఓకే, సో సెలెస్టియల్ బాడీస్ కి పవర్ ఆఫ్ యూనివర్స్ ఉంటుంది. ఓకే, పవర్ ఆఫ్ యూనివర్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు సన్ అండ్ మూన్ సింబల్స్ ని ఆ వైట్ ఫ్లాగ్ పైన హోస్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది రిచువల్ ఆఫ్ అక్యుపెంట్ ఫెస్టివల్. సో దిస్ అక్యుపెంట్ ఫెస్టివల్ ఈస్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ అమంగ్ ది గోండ్ ట్రైబ్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది శరత్చంద్ర గ్రూప్స్ ఛానల్.